హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ అండి. దోశలోకి పల్లీలు ఫ్రై చేస్తున్నాను. ఇలా సన్నని సెగ మీద మంచిగా ఫ్రై చేసుకుంటాను. దోరగా ఫ్రై చేసుకొని కొన్ని వాటర్ పోసి పల్లీలు నానబెడతానండి. అలా చేయడం వల్ల పల్లి చట్నీ అనేది బాగా ఆగొస్తుంది, మంచిగా సరిపోతుందండి ఇద్దరికి. ఆ పల్లీలలో కొంచెం కొబ్బరి వేస్తాను. కొబ్బరి వేసి 2 పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసి చట్నీ చేస్తాను. ఇది వచ్చేసి దోసల పిండి అండి. నైట్ రుబ్బి పెట్టాను, మంచిగా వంగిందండి. పొంగింది అయితే అంత పిండి వాడం కదా, అది 2 డేస్కి సరిపోతుంది దోసల పిండి. అందులో 4 గరిటెలు తీసి ఇందులో వేసి కొంచెం సోడా, కొంచెం దొడ్డు సాల్ట్ దంచానండి. రోట్లో వేసి దంచి ఆ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకొని ఒక పావు గంట పక్కకు పెట్టామంటే మనం దోశలు వేసుకోవడానికి పిండి రెడీగా ఉంటుందండి. ఆ లోపు మేము ఫ్రెష్ అప్ అయ్యి బాబు స్నానం చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు వేడివేడిగా వేసిస్తాను. అప్పుడు తినేసి వాడు వెళ్తాడండి. బాగా నచ్చిన టిఫిన్లలో ఏది ఇంట్రెస్ట్, ఏది ఇష్టంగా తింటాడంటే పూరి ఫస్ట్, పూరి తర్వాత దోశ అండి. ఇడ్లీ అయితే అంత ఇష్టంగా తినడు. 4 ఇడ్లీలు పెడితే అందులో 3 తినేసి ఒకటి పక్కకు పెట్టిపోతాడు. ఇడ్లీలు ఎందుకో వాడికి అంత ఇష్టం అనిపించదు. మనకు కూడా అంతే కదా. పూరి దోశ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇడ్లీలు అంత ముఖ్యం అనిపించదు, అంత తినాలనిపించదు. కానీ ఆయిల్ లేని ఫుడ్ మంచి టిఫిన్ అంటే ఇడ్లీనండి. అది తినము. ఇంకో పిండిలో సోడా, దొడ్డుప్పు దంచింది వేసి కలుపుకొని ఒక పావు గంట పక్కకు పెట్టానండి. ఈ దోశ చేసిన నాడైతే మంచిగా పుష్టిగా టిఫిన్ చేసి వెళ్తాడండి. వానికి సంతోషము. నెల రోజులు ఆయన టిఫిన్ చేయక ఏమన్నా టిఫిన్ చేసావా చేయవా అని నిన్న నా వెంటనే పడ్డాడు ఫ్రెండ్స్. ఈ నెల రేషన్ బియ్యం తేలేదండి. ఇక మా బాబు వెంట పడుతుంటే ఈరోజు ఎట్లయినా రేషన్ బియ్యం తేవాలని 10:30కు పోయి రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చానండి. బియ్యం తెచ్చి నా జాబ్ దగ్గరే నానబోసాను. అలా మినపప్పు కూడా తెచ్చి జాబ్ దగ్గరే నానబోసుకున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చాక రుబ్బేసి పిండి వేసి పెట్టుకున్నానండి. సాయంత్రం అంటే సాయంత్రం కాదు, 7 o'clock రుబ్బి పిండి చేసి పెట్టుకున్నానండి. అంతగా ఫోర్స్ చేయకుంటే రేషన్ బియ్యం ఇంకా 4 రోజులైనా తేకపోదునేమో. వాడు ఫోర్స్ చేసేసరికి ఈరోజే తెచ్చానండి రేషన్ బియ్యం. పిండి కొంచెం చిక్కగా కాలేదండి, మొత్తం జారుడుగా అయింది. పిండి సరిపోదని మళ్ళీ ఇంకెంత పిండి కలుపుకొని పక్కకు పెట్టుకున్నానండి. దోశలు ఎవరెవరికి ఇష్టమో, దోశలు అంటే ఎవరు ఇష్టపడతారో ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి చట్నీ అండి. పల్లీలు నానబెట్టింది మీకు చూపించలే కానీ, పల్లీలు, కొంచెం ఉప్పు, కొంచెం 4 పచ్చిమిర్చి వేసి రుబ్బుకున్నానండి. చట్నీ ఇట్లా వేస్తే బాగుంటుందండి. దోరగా ఫ్రై చేసి నేను కొన్ని వాటర్ పోసి పక్కకు పెడతాను. రుబ్బేటప్పుడు 3 పచ్చిమిర్చి, దొడ్డు సాల్ట్ వేసి రుబ్బుతాను. రుబ్బి ఆయిల్ పోసి రెండు మూడు జీలకర్ర వేసి కొంచెం పసుపు వేసి ఒక కరివేపాకు ఉంటే కరివేపాకు రిబ్బేసి పోపుకు పెడతానండి. ఒట్టిమిర్చి ఉంటే వేస్తాను, లేకుంటే వేయనండి. ఒట్టిమిర్చి లేవు, అందుకే ఇంక ఒట్టిమిర్చి వేయకుండా పోపుకు పెడతాను. ఇలా చేసి చట్నీ బాగుంటుందండి. చట్నీ బాగుంటేనే ఏ ఐటమ్ అయినా తినగలుగుతాము. చట్నీ బాగాలేంది మాత్రం ఎంత మంచి టిఫిన్ అయినా తినలేమండి. ఈరోజు మా వాకిట్లో వేసుకున్న ముగ్గు అండి. వీడియో తీద్దామంటే క్లీనప్ పడి నేను వస్తుందేమో అనుకున్నాను, చూసుకోలేదు. ఆ వీడియో మాత్రం రాలేదండి. చిన్న క్లిప్ తీసన్న ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే దోశలు వేసుకుంటున్నానండి. ఈ పెంక మీద నేను రొట్టెలు వేసాను, దోశలు పోసానండి. అయితే నేను రొట్టెలు చేశాను, వస్తుందో రాదో అనుకున్నాను కానీ రొట్టెలు చేసి కూడా మళ్ళా చాలా రోజులు అవుతుందండి. నేను దోశలు పోసి 1 monthకి ఎక్కువనే అవుతుంది. రొట్టెలు చేసి కూడా ఒక 15 days దాకా అవుతుందండి. అయితే పెంకకు రెస్ట్ అయిపోయింది. వస్తుందో రాదో అనుకున్నాను కానీ మంచిగా వచ్చిందండి. ఏం సతాయించలేదు. దోశలు మాత్రం సూపర్గా వచ్చినాయి. ఇలాంటి పెంకలు వస్తే మాత్రం కొనుక్కోండి, చాలా బాగుంటాయి. అప్పుడు ఎందుకో ఊర్లో అమ్మొస్తే వద్దులే అనుకున్నాను కానీ ఇట్లాంటి పెంకలు బాగుంటాయి, తీసుకోవాలని అందరూ అంటుంటే తీసుకున్నానండి. నన్ను చూసి ఇంకా 4 అట్లా తీసుకుర్రు. ఆ రోజు పెంకల గిరాకీ ఆయనకైతే మంచిగా జరిగిందండి. ఈ పెంక మీద నేను దోశలు పోస్తా, మంచిగా రొట్టె కూడా వేసానండి. మిల్లెట్ రొట్టె అన్నీ వేసుకోవచ్చు, చపాతి కూడా వేసుకోవచ్చు అండి. పెంక అస్సలు ఖరాబ్ కాదండి. ఒకవేళ అంత సతాయించిన ఒక ఫస్ట్ దోశ పోయినా కూడా మనకు సెకండ్ దోశ, థర్డ్ దోశ మంచిగా వస్తాయండి. ఏమంత మనకు నాన్ స్టిక్ కడాయి కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్ కన్నా, దోశ పాన్ కన్నా. అసలు దానివల్ల హెల్త్ పాడు కానీ ఇట్లాంటి పెనాలు బాగుంటాయండి. చేసి అట్లా నల్లగా అయిపోయింది.
దాన్ని తెల్లగా చేయాలంటే ఏముంది చేయగలుగుతాం కానీ మళ్ళీ దోశలు మనకు వస్తాయో రావో అనేసి దాన్ని తెల్లగా చేయట్లేదు. ఇట్లాంటి పెంకలు చాలా వీడియోలలో చూశానండి. ఎలా అయినా పోస్తూనే ఉంటారు. కానీ ఈ పెనం అయితే దాదాపుగా 5 ఇయర్స్ దాటి కరోనా కంటే ముందండి. ఎప్పుడో తీసుకున్నాను. 6, 7 ఇయర్స్ అవుతున్నట్టుంది. దాదాపుగా 7 ఇయర్స్ నుంచి అయినా ఈ పెనం కొంచెం కూడా ఖరాబ్ కాలేదు. ఎప్పుడు దీని మీదనే దోశలు, దీని మీదనే రొట్టె, దీని మీదనే చపాతి అన్నీ వేస్తూనే ఉంటాను కానీ పెంక మాత్రం అస్సలు ఖరాబ్ కాలేదండి. చాలా బాగా వస్తుంది. ఇంక నేనైతే వేరే దోశ పెనం అయితే అస్సలు తీసుకోను. అయితే మా బాబు సైకిల్ కూడా ఖరాబ్ అయింది కదా! ఖరాబ్ అయ్యి కూడా 1 వీక్ దాటిపోయి రెండో వీక్ కూడా దగ్గరికొస్తుందండి. ఎట్టకేలకు ఇన్ని రోజులకు చాలా ఇబ్బంది అవుతుందండి. మార్నింగ్ 8:00కే వెళ్ళడము, మళ్ళీ సాయంత్రం 6:00 వచ్చి కొంచెం రైస్ తిని మళ్ళీ వెళ్ళి 9:00 దాకా ఉండాల్సొస్తుంది. 10th క్లాస్ కదా! క్లాసెస్ పెడుతున్నారు. మార్నింగ్ 8కెళ్ళి సైకిల్ ఉంటే మార్నింగ్ 8కెళ్ళి మధ్యాహ్నం అన్నానికొచ్చి మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ పోయి మళ్ళీ సాయంత్రం 6 1 అవర్ టైం ఇస్తే అప్పుడొచ్చి అన్నం తిని మళ్ళీ వెళ్ళి 9:00 ఇంటికి వస్తున్నాడండి. సైకిల్ ఉంటే అట్లా వెళ్ళగలుగుతాడు. సైకిల్ లేకుంటే ప్రతిసారి నేను బండి మీద దింపాలంటే నాకు అస్సలు కుదరట్లేదు. 8కు దింపి రావాలన్నా నాకు ఇంట్లో పని, నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను 9:00 పోవాలి కదా! నాకు అస్సలు కుదరలేదు. ఇంక సాయంత్రం వెళ్ళి మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ నైటు తోలి రావడం, మళ్ళీ 9 గంటలకు పోయి మళ్ళీ తీసుకురావడం ఇలా నాకు మస్తు రిస్క్ అయిందండి. ఇన్ని రోజుల నుంచి ఎట్టకేలకి ఈరోజు టైరు, టీపు అలాగే వెనక బ్రేకు కూడా పోయిందమ్మా. వెనక బ్రేకు కూడా తెప్పి అంటే అన్నీ పెట్టి ఒక 700 ఖర్చు అయిందండి. వాటికో 700 ఈయన ఫిట్ చేసినందుకు 150, 850 అయినాయండి ఆ సైకిల్కి. ఇంక ఈరోజైతే నిన్న సాయంత్రమే బాబు నైటు ఆ సైకిల్ వేసుకొని తిరిగాడు. సాయంత్రం వరకు అలా కంప్లీట్ అయింది. ఈరోజు అయితే నా హెల్ప్ లేకుండా వాడు 8:15 అట్లా స్కూల్కి వెళ్ళిపోతాడండి. వాడికైతే వేడి వేడి దోశలే కావాలన్నాడు. వాడు బాత్రూంలో ఉన్నప్పుడు వేసి పెట్టాను 2. నాకు అవి వద్దు, ఇప్పుడు పెంక మీద ఉన్నయే కావాలంటే ఇంక నేను స్టవ్ మీద ఉన్నయే తీసి వేసానండి. తింటూ బాగున్నాయి. ఎట్లా ఉన్న దోశ అయితే తింటాడండి. మన నార్మల్గా కూర వేస్తే తినడు, ఏది వేసినా టమాటా చట్నీ వేసినా తినడు, ఏది తినడండి. బేసను లేకుంటే పల్లి చట్నీ ఈ 2 అయితేనే తింటాడండి. ఇంక నేను వాడికంట ముందు వేసుకున్న చల్లగైన దోశలు నేను తిన్నానండి. ఎంత వేసినా కూడా మళ్ళీ ప్లేట్లో వేసేసరికి ఒక 5-6 మినిట్స్లలో చల్లగా అయిపోతాయండి. ఇంకో సైకిల్ రెడీ అయిపోయిందండి. దానికి లాకు తయారు చేసుకుంటున్నాడు. ఎందుకంటే సైకిల్ బయట పెట్టి మళ్ళీ క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి ఒకడు వేసుకుపోతాడు, పంచర్ వేస్తాడు. నా లాకు నాకు ఉండాలి నా సైకిల్కి అనేసి ఇగో లాకు వేసుకుంటున్నాడు. ఇంకా బ్యాగ్ వేసుకొని ఇప్పుడు 8-10 మినిట్స్ అవుతుందండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఎవరి హెల్ప్ లేకుండా. ఇలా 10th క్లాస్ అప్పుడు నాకు ఇబ్బంది, వాడికి ఇబ్బంది, సైకిల్ చేయించడమే బెటర్ అని ఎంత ఖర్చు అయినా పర్వాలేదని 850 ఖర్చు పెట్టి సైకిల్ అయితే చేయించాను. మొత్తానికైతే సైకిల్ రెడీ అయ్యింది. ఇక నా హెల్ప్ లేకుండా స్కూల్కి వెళ్తాడు, వస్తాడు. ఎలా ఉంది వీడియో? ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.